హలో ఫ్రెండ్స్, హౌ టు బార్బీ ఛానల్ కి స్వాగతం. మీరంతా జనవరి 1 ని బాగా ఎంజాయ్ చేశారు కదూ. చిన్ని వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారు. అలాగే సంక్రాంతి హాలిడేస్ ని ఎలా ఎంజాయ్ చేస్తారో కూడా చూద్దాం. ఇదిగో ఈ రోజు మనం సీత వాళ్ళ ఇంట్లో ఉన్నాం. పదండి సీత వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం. చిన్ని చిన్ని నిద్రలే చిన్ని, ఈ రోజు మనకి చాలా పనుంది. సంక్రాంతి పండుగ వస్తుంది కదా, మనం త్వరగా ఇల్లు మొత్తం శుభ్రం చేయాలి. మీ నాన్నగారు కూడా ఇంకా నిద్ర లేవలేదు. అబ్బా, ఈ మమ్మీ ఎప్పుడు ఇంతే, సెలవుల్లో కూడా నిద్రపోనివ్వరు. ఆ పని ఈ పని అంటూ ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. మమ్మీ లేస్తున్నాను. చిన్ని నిద్ర లేచావా? ఏమండి ఏమండి, త్వరగా లేవండి. అయ్యో, వీళ్ళని నిద్ర లేపడం కన్నా నా పని నేనే చేసుకుంటాను. అరే, ముందు వంటగది శుభ్రం చేయాలి, ఇల్లంతా శుభ్రంగా కడగాలి. అమ్మో, చాలా పనుంది. ఇంతలో చిన్ని ఇంకా చిన్ని వాళ్ళ నాన్నగారు ఇద్దరు నిద్రలేస్తారు. సీత వంటగది శుభ్రం చేస్తూ ఉంటుంది. అప్పుడే గీత కూడా సీత వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటుంది. సీతాక్క సీతాక్క, హరి సీతాక్క పండుగ పనులు మొదలు పెట్టేశారా? నేను కూడా వెళ్ళి సీతాక్కకు హెల్ప్ చేయాలి. అప్పుడే గీత సీత వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటుంది. నేనిప్పుడే సీతాక్క వాళ్ళ ఇంటికి వెళ్తాను. సీతాక్క పండుగ పనులు మొదలు పెట్టే ఉంటారు. నేను కూడా వెళ్ళి సీతాక్కకు హెల్ప్ చేయాలి. ఇలా గీత దారిలో వెళ్తూ ఉంటుంది. అలా దారిలో గీతకు తారా వాళ్ళు కనిపిస్తారు. తారా వాళ్ళు గీతను పిలుస్తూ ఉంటారు. గీత, ఓ గీత, ఇలా రా, ఎక్కడికి వెళ్తున్నావు? ఎవరు? తారా వదిన, నేను సీతాక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. సీతాక్క పండుగ కోసం ఇల్లు మొత్తం శుభ్రం చేస్తున్నారు. అందుకే సీతాక్కకి హెల్ప్ చేద్దామని వెళ్తున్నాను. అలాగా, సరే సరే. ఇంతకీ ఈ విషయం తెలుసా నీకు? రేపు భోగి పండుగ. భోగి రోజున మన వీధిలో అందరికీ ముగ్గుల పోటీలు పెడుతున్నారు. మీరు కూడా ముగ్గుల పోటీల్లో పాల్గొంటారా? నీ పేరు సీత పేరు కూడా చెప్పండి. ఎలాగో మన ముగ్గుల పోటీల్లో గెలిచేది నేనే అనుకో. నా అంత బాగా ఎవరు ముగ్గులు వేయరు. ఇంకో విషయం ఏంటంటే, గెలిచిన వాళ్ళకి పెద్ద పెద్ద గిఫ్ట్లు కూడా ఉన్నాయంట. అలా తారా చెప్తూ ఉంటుంది. ఇక ఆ విషయం విని గీత అక్కడి నుంచి వెళ్లిపోతుంది. గీత సీత వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అక్కడ సీత చిన్ని ఇద్దరు కలిసి వంటగది మొత్తం శుభ్రం చేస్తూ ఉంటారు. సీతాక్క, అప్పుడే పనులు మొదలు పెట్టేసినట్టున్నారే. ఆగండి, నేను కూడా మీకు హెల్ప్ చేస్తాను. అమ్మయ్య, గీత ఆంటీ వచ్చేశారు. ఇక నేను వెళ్ళి ఆడుకోవచ్చు. ఓ గీత, రారా, నేను కూడా నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఈ చిన్ని వాళ్ళ నాన్నగారు ఇంకా బ్రష్ చేస్తూనే ఉన్నారు. ఇలా సీత గీత ఇద్దరు కలిసి వంటగది శుభ్రం చేస్తూ ఉంటారు. ఇక్కడ సీత వంటగది శుభ్రం చేస్తుంటే గీత సామాన్లు మొత్తం సర్దుతూ ఉంటుంది. ఇలా ఇద్దరు కలిసి పని చేస్తూ ఉంటారు. సీతాక్క, నేను మీకు చెప్పడం మర్చిపోయాను. రేపు మన వీధిలో ముగ్గుల పోటీలు ఉన్నాయంట. తారవదిన ఇప్పుడే చెప్పారు. అలాగా గీత, మనం కూడా ముగ్గులు వేద్దాం. రంగురంగుల ముగ్గులు ఎంత బాగుంటాయో. ఏంటి రంగోలియా? హే, నాకు రంగోలి అంటే చాలా ఇష్టం. నేను మున్ని ఇద్దరం కలిసి ముగ్గులు వేస్తాం. నేను వెంటనే వెళ్ళి మున్నిని అడుగుతాను రంగోలికి రమ్మని. హే సరే సీతాక్క, రేపు భోగి కదా, మనం కూడా భోగి మంట వేద్దామా? అవును కదా. అరే, నేను ఆ సంగతి మర్చిపోయాను. నేనిప్పుడే పాత సామాన్లన్నీ తీసి పెడతాను. రేపు ఉదయాన్నే మనం భోగి మంటలు వేద్దాం. ఇలా ఇల్లంతా శుభ్రం చేయడం అయిపోయాక గీత వాళ్ళ ఇంటికి వెళ్లిపోతుంది. సీత పనులన్నీ అయిపోతాయి. తెల్లవారుజాము అవుతుంది. ఇక్కడ సీత, చిన్ని ఇంకా చిన్ని వాళ్ళ నాన్నగారు అందరూ నిద్రలేస్తారు. అరే, ఏమండి, కొంచెం త్వరగా రండి, చలి ఎక్కువగా ఉంది. త్వరగా భోగి మంటలు రెడీ చేయండి. అలాగే అలాగే సీత, వస్తున్నా. ఇదిగో అంతా రెడీ అయిపోయింది. చిన్ని చిన్ని, మున్ని, అందరూ రండి. అప్పుడే గీత, రాజా కూడా జున్నుని తీసుకుని వస్తారు. చిన్ని వాళ్ళ నాన్నగారు భోగి మంటను వెలిగిస్తారు.
అందరూ మంట చుట్టూ కూర్చుంటారు. ఇంతలో అక్కడికి చింటూ కూడా వస్తాడు. ఓ అరే హే, చిన్ని వాళ్ళ ఇంట్లో భోగి మంటలు వేశారు. ఓ నేను కూడా వెళ్తాను. నేను ఒక పని చేస్తాను, మా ఇంట్లో ఉన్న పాత చెక్క ముక్కలన్నీ తీసుకొస్తాను. అలా చింటూ పాత చెక్క ముక్కలు తీసుకువస్తాడు. భోగి మంటలో వేస్తాడు. పిల్లలందరూ కూర్చొని ఆడుకుంటూ పాటలు పాడుకుంటూ ఉంటారు. గీత చూడు, పిల్లలందరూ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. సరే సరే గీత, పద మనం వెళ్ళి ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెడదాం. మంట మంట చలిపోయింది చలిపోయింది, భలే భలే భలే. అవును జున్ను, అబ్బా ఈ భోగి మంటలు ఎంత బాగున్నాయో కదా చిన్ని, ఎంత సరదాగా ఉందో. ఓ పిల్లలు, మీకు తెలుసో మేం చిన్నప్పుడు పాత చెక్కలన్నీ తీసుకొచ్చి మంటల్లో వేసేవాళ్ళం. భలే సరదాగా ఉండేది. ఇక్కడ సీత చక్కగా ఇంటి నిండా ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెడుతుంది. గీత కూడా సీతకు హెల్ప్ చేస్తూ ఉంటుంది. సీతక్క, మీరు ముగ్గులు బాగా వేస్తున్నారు. ముగ్గుల పోటీల్లో మీరే గెలవాలి. మనం రంగులతో ముగ్గులని అందంగా వేద్దాం. అలాగే గీత, మనం కూడా ముగ్గుల పోటీల్లో పాల్గొందాం. సరే మరి, సాయంత్రం పెట్టే ముగ్గుల పోటీ కోసం మనం ప్రాక్టీస్ చేద్దాం, సరేనా? రంగోలి రంగోలి భలే భలే వేద్దాం వేద్దాం. ఇక చక్కగా అందరూ రెడీ అవుతారు. సీత చేసిన పిండి వంటలు తింటారు. సాయంత్రం ముగ్గుల పోటీల దగ్గరకు వెళ్తారు. అయ్య బాబోయ్, ముగ్గుల పోటీకి ఇంతమంది వచ్చారేంటి మున్ని, ఇంతకీ మనం గెలుస్తామా? నేను కూడా అదే చూస్తున్నాను చిన్ని, నాకు కూడా భయంగా ఉంది. అయినా మన మమ్మీ వాళ్ళు ముగ్గులు వేస్తున్నారు కదా, ఇంకా మనం ఎందుకు చెప్పు, మనం వాళ్ళకి హెల్ప్ చేద్దాం, సరేనా? అవును, నువ్వు చెప్పిన ఐడియానే బాగుంది. పద పద, మనం కూడా మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్దాం. ఇక ఇక్కడ సీత, గీత, తార అందరూ ముగ్గులు వేయడానికి రెడీగా ఉంటారు. ముగ్గుల పోటీకి ఒక జడ్జి కూడా ఉన్నారు. ఇక ముగ్గుల పోటీలు మొదలవుతాయి. అందరూ ఎవరి ముగ్గు వాళ్ళు వేస్తూ ఉంటారు. గీత, నేను ముగ్గు వేస్తూ ఉంటాను, నువ్వు దానిపై రంగులు వేస్తూ ఉండు. వావ్, మమ్మీ ముగ్గు ఎంత బాగా వేస్తున్నారు. చూడు జున్ను, ఇంతకీ తార ఆంటీ ముగ్గు ఎక్కడ వేస్తున్నారు చూడాలి. సీతక్క, త్వరగా వేయండి, టైం అయిపోతుంది, ఇంకా రంగులు కూడా వేయాలి. అందరూ ముగ్గులు బాగా వేస్తున్నారు. ఇక ఎవరు ఫస్ట్ సెకండ్ వస్తారో చూడాలి. ఇంకా 15 నిమిషాలు మాత్రమే ఉన్నాయి. అందరూ త్వరగా మీ ముగ్గుల్ని కంప్లీట్ చేయాలి, అర్థమవుతుందా? అలా అందరూ చకచక వారి ముగ్గుల్ని వేసి రంగులు వేస్తూ ఉంటారు. ఆ ముగ్గులన్నీ చాలా అందంగా ఉన్నాయి. జడ్జి అటు ఇటు తిరుగుతూ ముగ్గుల్ని చూస్తూ ఉంటారు. మమ్మీ, త్వరగా త్వరగా టైం అయిపోతుంది, ముగ్గు కంప్లీట్ చేయండి. సీత ఆంటీ వాళ్ళ ముగ్గు అయిపోతుంది, త్వరగా వేయండి. అలా అందరూ ముగ్గు వేయడం అయిపోతుంది. అప్పుడు జడ్జి వచ్చి అందరు ముగ్గుల్ని చూస్తూ ఉంటారు, మార్క్స్ వేస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు జడ్జిమెంట్ ఇచ్చే టైం. అందరూ ముగ్గులు బాగా వేశారు, కానీ ఫస్ట్ ప్రైజ్ ఒకరికే ఇవ్వాలి. కాబట్టి ఫస్ట్ ప్రైజ్ విన్ అయింది ఎవరంటే, చెప్తున్నాను, ఫస్ట్ ప్రైజ్ గెలుచుకుంది తారా గారు. గట్టిగా చప్పట్లు. తారా గారు, మీరు స్టేజ్ మీదకి రావాలి. అలాగే సెకండ్ ప్రైజ్ గెలుచుకుంది ఎవరంటే సీత గారు. సీత గారు, మీరు కూడా రావాలి. ఇలా సీత, తార ఇద్దరు స్టేజ్ మీదకి వస్తారు. ఇలా సీత, గీత ఇద్దరు కలిసి భోగి పండుగను చాలా సరదాగా జరుపుకున్నారు. ఫ్రెండ్స్, మీకు కూడా భోగి పండుగ శుభాకాంక్షలు. చూసారు కదా, ఇదే ఈ రోజు మా వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.